ఈ ట్రైనింగ్ లో కమిట్మెంట్స్ ఏంటంటే 2.5 months సర్వర్ యాక్సెస్ ప్రొవైడ్ చేస్తానండి. ట్రైనింగ్ డ్యూరేషన్ 2.5 months ఉంటుందండి. ఎవ్రీడే 1 hour క్లాస్ ఉంటుంది, 7:30 to 8:30. వీక్లీ 4 days ఉంటుందండి. మండే, ట్యూస్డే, థర్స్డే, ఫ్రైడే, వీక్లీ 4 days. దిస్ ఇస్ ఓన్లీ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అండి. నేను మండే, ట్యూస్డే ఒక ప్రాజెక్ట్ ఎలా చేయాలో చెప్తాను. మీరు బ్రేక్ ఉంటే వెన్స్డే ప్రాక్టీస్ చేసుకుంటారు. మళ్ళీ థర్స్డే, ఫ్రైడే క్లాస్ ఉంటుంది. మళ్ళీ సాటర్డే, సండే బ్రేక్ లో మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. వీక్లీ 4 రికార్డింగ్స్ నేను చెప్పిన క్లాస్ మీరు ప్రాక్టీస్ చేసేసుకుంటారు. ఇలా మీరు ఫస్ట్ 2.5 months లో మీకు కంపల్సరీ 40 hours సెషన్స్ ఉంటాయండి. టోటల్లీ 40 hours, 2.5 months. సర్వర్ యాక్సెస్ 2.5 months ఇస్తానండి. ఈ క్లాస్ని రికార్డింగ్ చేస్తానండి. 6 months యాక్సెస్ వస్తుంది మీకు. మీరు ఇచ్చిన మెయిల్ ఐడికి ఒక ఫోల్డర్ లో యాక్సెస్ వచ్చేస్తుంది రికార్డింగ్. ఈ రికార్డింగ్ చూసి నేను ఒక ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు రికార్డింగ్ చూసుకుని డైలీ ఫ్రీగా ఉన్నప్పుడు మీరు కూడా సర్వర్ లో ప్రాక్టీస్ చేసుకుంటారు. ఇలా ప్రాక్టీస్ చేసుకోవడం వల్ల ఫస్ట్ టైం, సెకండ్ టైం, థర్డ్ టైం కి మీకు 4 years కానీ 3 years కానీ 5 years కానీ ఎక్స్పీరియన్స్ పెట్టుకుని వెళ్ళొచ్చు. ఈవెన్ ఫ్రెషర్ గా కూడా వెళ్ళొచ్చు. ఈ ట్రైనింగ్ బేస్ మోడల్ నుంచి ఉంటుందండి. నార్మల్ బేసిక్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్ ఉంటుందండి. నాట్ ఓన్లీ ఫర్ ప్రాజెక్ట్ అండి. బేసిక్ పాయింట్స్ దగ్గర నుంచి కంప్లీట్ గా అడ్వాన్స్ లెవెల్ ప్రాజెక్ట్ చేయడం వరకు ఉంటుందండి ట్రైనింగ్. ఏ విధమైన ఎక్స్పీరియన్స్ లేని పీపుల్, అసలు ఎస్ఏపీ ఐడియా లేని ఎవరైనా ట్రైనింగ్ జాయిన్ అవ్వచ్చు. 0% నుంచి స్టార్ట్ చేస్తాం ఈ ట్రైనింగ్. బిఫోర్ స్టార్ట్ ద ఎంఎం మీకు బేసిక్ ప్రాజెక్ట్ ఎక్స్ప్లెనేషన్ చెప్తానండి. ఆ బేసిక్ ప్రాజెక్ట్ ఎక్స్ప్లెనేషన్ తర్వాత ఎఫ్ఐ బేసిక్స్ చెప్తాను అండ్ ఎస్డి బేసిక్స్ చెప్తాను. అబాప్ టెక్నికల్ గా టేబుల్స్, ఫీల్డ్స్ అంటే చెప్పాకే మీకు ఎంఎం స్టార్ట్ చేస్తాను. అంటే ఫస్ట్ 5 to 6 classes ఈ బేసిక్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుందండి. తర్వాత ఎంఎం ఆర్ S4 అనే ఎంఎం స్టార్ట్ అవుతుంది. మీకు 2 సర్వర్ యాక్సెస్లు ఇస్తాను. ఎందుకంటే మీకు ఈసీసీ మార్కెట్ లో ఇంకొక 1 year ఉండొచ్చండి, ఓల్డ్ వెర్షన్. ఇప్పుడు హనా సర్వర్ లో ట్రైనింగ్ చెప్తున్నాను, మీరు హనా సర్వర్ లోని ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఈసీసీ సర్వర్ యాక్సెస్ ఇస్తున్నాను, ఈసీసీలో కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. మీరు ఈసీసీలో జాబ్ వచ్చింది అనుకోండి, ఓన్లీ సపోర్ట్ లోనే వస్తుంది. హనా సిస్టమ్ లో జాబ్ వచ్చింది అనుకోండి, ఏదైనా ఇంప్లిమెంటేషన్ లో జాబ్ రావచ్చు, సపోర్ట్ లో రావచ్చు, రోల్అవుట్ లో రావచ్చు, డేటా మైగ్రేషన్ లో రావచ్చు. దిస్ ఈస్ మై ట్రైనింగ్ కమిట్మెంట్స్ అండి. ఆల్ థియరిటికల్ డాక్యుమెంట్స్ అన్ని ఇస్తానండి. ప్రాజెక్ట్ రిలేటెడ్ థియరిటికల్ డాక్యుమెంట్స్, థియరీ, బ్లూ ప్రింట్స్, ట్రైనింగ్ డాక్యుమెంట్స్, ఎండ్ యూజర్ మాన్యువల్ డాక్యుమెంట్స్, టెస్టింగ్ డాక్యుమెంట్స్ అన్ని ప్రొవైడ్ చేస్తాను. మీరు అవి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు ఆ డాక్యుమెంట్స్ తప్ప మీరు ఏది కూడా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. బ్లూ ప్రింట్ ఇస్తాను, చదువుకోవచ్చు. సో లాస్ట్ 2.5 months లో, లాస్ట్ మంత్ లో ఎవ్రీ ఫ్రైడే 4 మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తాను. ఎవ్రీ ఫ్రైడే 15 minutes మాక్ ఇంటర్వ్యూ. 45 minutes క్లాస్ అయిపోయి 15 minutes మాక్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తాను. రెజ్యూమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఇంటర్వ్యూ ఎలా ప్రిపేర్ అవ్వాలి, సో మన ఇంటర్వ్యూ ప్యానల్లో క్వశ్చన్స్ అడిగితే ఎలా ఆన్సర్ చేయాలో 4 మాక్ ఇంటర్వ్యూస్ ఉంటాయి. దాన్ని బట్టి మీరు ఈజీగా అప్రోచ్ అయిపోతారు. అదే ఇంటర్వ్యూ పెర్ఫార్మెన్స్ షీట్ ఉంటుందండి, అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, షార్ట్ కట్ మీకు ఇంటర్వ్యూ త్రూ అవటం ఎలా అనేది టెక్నిక్ నేర్చుకుంటారండి ఈ 2.5 months లో 40 hours సెషన్స్ లో. ట్రైనింగ్ అంటే సాధారణంగా బిజినెస్ ప్రాసెస్, కన్ఫిగరేషన్ ఎక్స్ప్లెయిన్ చేయడం, మనం ప్రాక్టీస్ చేసుకోవడం. కానీ ఇక్కడ ట్రైనింగ్ కమ్ ప్రాజెక్ట్ చేయడం ఎలా, ఒక బేసిక్ ఎక్స్ప్లెనేషన్ చెప్తా, అది ప్రాజెక్ట్లో ఎలా చేయాలి అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్లయింట్ ప్లేస్ లోకి వెళ్ళాక మనం ప్రాజెక్ట్ ప్లేస్కి వెళ్తామండి, దాన్ని క్లయింట్ అంటారండి. మనం ఇప్పుడు ఐబిఎం, యాక్సెంచర్, డెలైట్, కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్, టీసీఎస్ లో జాబ్ వస్తుంది. వాళ్ళకి క్లయింట్స్ ఉంటారు. వాటిని యాపిల్, శాంసంగ్, పెనాసోనిక్, ఆడి, బిఎండబ్ల్యూ, నోకియా, కియా మోటార్స్, ఇవన్నీ క్లయింట్స్ అండి. మన క్లయింట్స్, రిలయన్స్ ఆల్సో క్లయింట్. సో మనకి క్లయింట్ ప్లేస్కి వెళ్ళి జాబ్ ఎలా చేయాలి, క్లయింట్ సైడ్ చాలా మంది వర్క్ చేస్తూ ఉంటారు. వాళ్ళని ఎస్ఎంఈ ఎండ్ యూజర్స్ ఉంటారు. ఎంఎం సైడ్ ఉంటారు, ఎఫ్ఐ సైడ్ ఉంటారు, పీబీ సైడ్ ఉంటారు, పిఎం సైడ్ ఉంటారు. డిఫరెంట్ కైండ్ ఆఫ్ పీపుల్ వర్క్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఎస్ఎంఈ ఎండ్ యూజర్స్ అంటారు. వాళ్ళ ఎండ్ యూజర్స్ రిపోర్టింగ్ టు ద సూపర్ యూజర్. ఎండ్ యూజర్ కి సూపర్ యూజర్ కి ఒక అథారిటీ పర్సన్ అతనే బిజినెస్. మనం ప్రాజెక్ట్ ప్లేస్కి వెళ్తాం, దట్ ఈస్ కాల్డ్ క్లయింట్. మనం కన్సల్టెంట్స్, వాళ్ళ ఎండ్ యూజర్స్ అండి. మీకు ఈ కన్సల్టెంట్ గా నాలెడ్జ్ లేదు, ఎండ్ యూజర్ గా ఉంది, కన్సల్టెంట్ గా ఎక్స్పీరియన్స్ పెట్టుకుని కూడా వెళ్ళొచ్చు. ఎలా ప్రిపేర్ చేయాలో రెజ్యూమ్ నేను చెప్తానండి. మనం ప్రాజెక్ట్ ప్లేస్కి వెళ్తాం. ఎస్ఐపిలో 4 కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉంటాయండి. ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్, రోల్అవుట్ ప్రాజెక్ట్, డేటా మైగ్రేషన్ ప్రాజెక్ట్, సపోర్ట్ ప్రాజెక్ట్. ఇంప్లిమెంటేషన్ అంటే హెడ్ ఆఫీస్, రోల్అవుట్ అంటే బ్రాంచ్ ఆఫీస్, డేటా మైగ్రేషన్ అంటే ఓల్డ్ వెర్షన్ నుంచి న్యూ వెర్షన్కి వెళ్ళడానికి, ప్రాజెక్ట్ సపోర్ట్ అంటే సపోర్ట్ ఆర్ మెయింటెనెన్స్ ప్రాజెక్ట్. అలా ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్,
రోల్ అవుట్ ప్రాజెక్ట్, డేటా మైగ్రేషన్ ప్రాజెక్ట్, సపోర్ట్. మనం ఎస్ఐపిలో 4 కైండ్ ఆఫ్ పీపుల్ వర్క్ చేస్తారు. ఫంక్షనల్ కన్సల్టెంట్స్ అంటే మనం ఫంక్షనల్ కన్సల్టెంట్స్, ఎఫ్ఐ, ఎంఎం, ఎస్డి, పిపి, పిఎం, క్యూఎం, డబ్ల్యూఎం ఆల్ ఫంక్షనల్ కన్సల్టెంట్స్. టెక్నికల్ కంటే అబాపస్ కోడింగ్ చేస్తారండి. అండ్ బేసిస్ కన్సల్టెంట్స్ అంటే సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్స్, వాళ్ళని బేసిస్ అంటారు. అలాగే UI5 ఫ్యూరీ డెవలపర్ ఉంటారండి, అతనే UI5 ఫ్యూరీ డెవలపర్. మనకి 4 కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఇంప్లిమెంటేషన్, రోల్అవుట్, డేటా మైగ్రేషన్, సపోర్ట్. 4 కైండ్ ఆఫ్ పీపుల్ ఉంటారు. ఫంక్షనల్ కన్సల్టెంట్స్, టెక్నికల్ కన్సల్టెంట్స్, బేసిస్ కన్సల్టెంట్ అండ్ UI5 ఫ్యూరీ డెవలపర్. మనం ప్రాజెక్ట్ ప్లేస్కి వెళ్తాం, దట్ ఈస్ కాల్డ్ క్లయింట్. క్లయింట్ సైడ్ సో మెనీ పీపుల్ వర్క్ చేస్తూ ఉంటారు, వాళ్ళని ఎండ్ యూజర్స్ అంటారు. బిఫోర్ ఇంప్లిమెంటేషన్ వాళ్ళని ఎండ్ యూజర్స్, కోర్ యూజర్స్ అంటారు. ఆఫ్టర్ ద ఇంప్లిమెంటేషన్ ఎస్ఐపి ఎండ్ యూజర్స్ అంటారు. ఎండ్ యూజర్స్ అందరూ రిపోర్ట్ చేస్తారు సూపర్ యూజర్. ఎండ్ యూజర్ కి సూపర్ యూజర్ కి ఒక అథారిటీ పర్సన్ ఉంటాడు, అతని బిజినెస్ యూజర్. ఇలా రియల్ టైం ప్రాజెక్ట్ లో 4 కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి, 4 కైండ్ ఆఫ్ పీపుల్ ఉంటారు, అలాగే 4 కైండ్ ఆఫ్ సర్వర్స్ ఉంటాయి. శాండ్ బాక్స్ ఆర్ గోల్డెన్ క్లైంట్, డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్. కొన్ని ప్రాజెక్ట్స్ లో అయితే 3 సర్వర్స్ కూడా ఉంటాయి, డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్. కొన్ని ప్రాజెక్ట్స్ అయితే కనుక ఇలా రియల్ టైం ప్రాజెక్ట్ లో కంపల్సరీ 4 కైండ్ ఆఫ్ పీపుల్, 4 కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్, 4 కైండ్ ఆఫ్ సర్వర్స్. మనకి ఎస్ఐపిలో 2 వెర్షన్స్ ఉన్నాయండి. ఈసీసీ అంటే ఎస్ఐపి ఎంఎం, న్యూ వెర్షన్ అంటే S/4HANA. S/4HANA నే సింపుల్ లాజిస్టిక్స్ అంటారు, సింపుల్ లాజిస్టిక్స్ అంటారు. ఈసీసీలో ఎస్ఐపి ఎంఎంలో ఏ ప్రాజెక్ట్స్ చేయాలన్నా ఒక మెథడాలజీ ఉందండి, అదే ఏఎస్ఐపి మెథడాలజీ, యాక్సలేటరీ ఎస్ఐపి మెథడాలజీ. 5 స్టేజెస్ తో ప్రాజెక్ట్ చేసేవాళ్ళు. ఏ ప్రాజెక్ట్స్ చేయాలన్నా 1 year అండ్ ఇంప్లిమెంటేషన్. రోల్ అవుట్ అయితే 6 months, డేటా మైగ్రేషన్ అయితే 5 to 6 months, సపోర్ట్ అయితే లైఫ్ లాంగ్. ఏ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ చేయాలన్నా 1 year అండి. 5 స్టేజెస్ ఉంటాయి. ప్రాజెక్ట్ ప్రిపరేషన్ 3 months, బిజినెస్ బ్లూ ప్రింట్ 3 months, కన్ఫిగరేషన్ 3 months, టెస్టింగ్ SIT UAT 2 months, గో లైవ్ అండ్ సపోర్ట్ 1 month, టోటల్లీ 1 year. దాన్ని ఏఎస్ఏపి మెథడాలజీ అంటారండి ఓల్డ్ వెర్షన్. ఈసీసీలో హనాలో యాక్టివేట్ మెథడాలజీ అంటారు, ఎజీలా మెథడాలజీ, వాటర్ ఫాల్ మెథడాలజీ. అది కూడా 5 స్టేజెస్, ప్రిపేర్ స్టేజ్, ఎక్స్ప్లోర్ స్టేజ్, రియలైజ్, డిప్లాయ్మెంట్, రన్ ద బిజినెస్ ట్రాన్సాక్షన్స్. 5 స్టేజెస్ అండి. ప్రిపేర్ స్టేజ్, ఎక్స్ప్లోర్ స్టేజ్, రియలైజ్, డిప్లాయ్మెంట్, రన్ ద బిజినెస్ ట్రాన్సాక్షన్. ఇది కూడా 1 year, ఇది కూడా 1 year. ఇలా రియల్ టైం ప్రాజెక్ట్ లో 2 వెర్షన్స్ ఉన్నాయండి, ఓల్డ్ వెర్షన్, న్యూ వెర్షన్. ఇప్పుడు ఎస్ఏపి ఎంఎం ఇంకా మేబీ మార్కెట్ లో ఒక 1 year ఉండొచ్చు, మేబీ మార్కెట్ లో ఒక 1 year ఉండొచ్చు, ఇంకొక 1 year ఉంటుందండి. అసలు 2025 ఎండకే ఈసీసీ తీసేస్తామని చెప్పారు, కానీ కొన్ని క్లయింట్స్ రిక్వెస్ట్ చేయడం ఇంకో 1 year, 1.5 year ఉండొచ్చు మార్కెట్. అందుకే మీకు ఈసీసీలో జాబ్ వచ్చింది అనుకోండి, ఎస్ఐపి ఎంఎం లో సపోర్ట్ లోనే జాబ్ వస్తుంది. అదే హనా సిస్టమ్ లో జాబ్ వచ్చింది అనుకోండి, సపోర్ట్ లో వస్తుంది, ఇంప్లిమెంటేషన్ లో వస్తుంది, రోల్అవుట్ లో వస్తుంది, డేటా మైగ్రేషన్ ప్రాజెక్ట్ లో వస్తుంది. ఇప్పుడు నా ట్రైనింగ్ హనా సిస్టమ్ లోనే చెప్తానండి. అది కూడా ఈ బ్యాచ్ నుంచి లేటెస్ట్ వెర్షన్ 2025 వెర్షన్. అదే యుఎస్ మార్కెట్ లో వచ్చి 3 months అయినా స్టార్ట్ అయ్యి ప్రాజెక్ట్స్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఇప్పుడు January 15th కల్లా అది సర్వీస్ ప్యాక్ రిలీజ్ చేయడం వల్ల కొత్త వెర్షన్ మార్కెట్ లో అన్ని వర్క్ అవుతుంది. 2025 వెర్షన్. అంతకుముందు 23లోనే ట్రైనింగ్స్ జరిగినాయి, కొన్ని ప్రాజెక్టులు ఇంప్లిమెంట్ అయినాయి తప్ప 23 తర్వాత 24 రిలీజ్ చేయలేదండి ఎస్ఐపి. 25 ఇలా వెర్షన్స్ రిలీజ్ చేస్తాడు. ఇప్పుడు మీరు 25లో నేర్చుకుంటున్నారు లేటెస్ట్ వెర్షన్, ఇంకొక 5 సంవత్సరాల తర్వాత 2030 రావచ్చు, కానీ కన్ఫిగరేషన్ 98% ఏమి చేంజెస్ ఉండవండి బిజినెస్ ప్రాసెస్. కొన్నిసార్లు మన మాడ్యూల్ ఏది కూడా చేంజెస్ ఉండవచ్చు, ఏదో ఒక మాడ్యూల్ అక్కడ 2% చేంజెస్ ఉంటాయి అంతే తప్ప వెర్షన్ మారినంత మాత్రం మళ్ళీ మనం నేర్చుకోవాలని రూల్ అయితే లేదండి. ఇదే ట్రైనింగ్ నేర్చుకున్నారు, ఇంకో 10 సంవత్సరాల తర్వాత ఇదే ఉపయోగపడుతుంది. వెర్షన్ మారుతుంది, ఎస్ఐపి వాళ్ళు పాయింట్స్ రిలీజ్ చేస్తారు, న్యూ వెర్షన్ చేంజెస్, ఆ డాక్యుమెంట్ చదువుకుంటే సరిపోతుంది. ఇలా ఎస్ఐపిలో ఓల్డ్ వెర్షన్, న్యూ వెర్షన్. ఓల్డ్ వెర్షన్ అంటే ఎస్ఐపి ఎంఎం, న్యూ వెర్షన్ అంటే S/4HANA నే సింపుల్ లాజిస్టిక్స్ అంటారు. మీరు ఇప్పుడు ఈ ట్రైనింగ్ హనాలో నేర్చుకోవడం వల్ల
మీరు ఎంఎం సపోర్ట్ లోని జాబ్ చేసుకోవచ్చు, హనాలో 4 ప్రాజెక్ట్స్ లో జాబ్ చేసుకోవచ్చు. ఇలా మీకు నేను ఒక ప్రాజెక్ట్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి, ఆ ప్రాజెక్ట్ ని సర్వర్ లో చేస్తానండి, అదే సర్వర్ అంటారండి. ఇక్కడ ఈ సర్వర్ ని నేను మీకు అందరికీ కూడా సాఫ్ట్వేర్ పంపిస్తానండి. ట్రైనింగ్ జాయిన్ అయ్యాక సర్వర్ ని మీరు కూడా సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకుని సర్వర్ ని కనెక్ట్ చేసుకుంటారు. సర్వర్ ని కనెక్ట్ చేసుకున్నప్పుడు చూడండి ఒకసారి, ఇది ఎస్ఏపి లాగాన్ ప్యాడ్ అంటారు, ఎస్ఏపి లాగాన్ ప్యాడ్. సో ఎస్ఏపి లాగాన్ ప్యాడ్ లో నార్మల్ గా మీకు ఇవన్నీ మా సర్వర్స్ అండి, మీ సర్వర్స్ కూడా బయట ప్రొవైడ్ చేస్తూ ఉంటాము. అందువల్ల కంపల్సరీ ఇక్కడ అన్ని ఐకాన్స్ ఉన్నాయి, డిఫరెంట్ సర్వర్స్ ఉన్నాయండి. సో రియల్ టైం ప్రాజెక్ట్లు అయితే మీకు 4 ఐకాన్స్ ఉంటాయండి. శాండ్ బాక్స్ ఆర్ గోల్డెన్ క్లైంట్, డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్, 4 సర్వర్స్ ఉంటాయి. కొన్ని ప్రాజెక్టులు అయితే 3 సర్వర్స్ ఉంటాయి, డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్. దాన్ని సిస్టమ్ ల్యాండ్స్కేప్ అంటారు, సిస్టమ్ ల్యాండ్స్కేప్. ఇవన్నీ బేసిస్ కన్సల్టెంట్స్ డిజైన్. మీకు ఇప్పుడు ఈసీసీ సర్వర్ యూజర్ ఐడి పాస్వర్డ్ ఇస్తాను, హనా సర్వర్ యూజర్ ఐడి పాస్వర్డ్. మీరు హనాలోని ప్రాక్టీస్ చేసుకోవచ్చు, ఈసీసీలోని ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఎందుకంటే మీకు ఇంకా ఈసీసీ సపోర్ట్ లో జాబ్ రావడానికి అవకాశం ఉంది కదండి. సో ఇప్పుడు మీరు ఏ వెర్షన్ లో వర్క్ చేస్తున్నారో తెలుసుకోవాలనుకోండి, ఇలా సర్వర్ డౌన్లోడ్ చేసుకున్నాక డబుల్ క్లిక్ చేస్తున్నానండి. సో ఇక్కడ మీకు యూజర్ ఐడి పాస్వర్డ్ సెపరేట్ గా ప్రొవైడ్ చేస్తానండి, యూజర్ ఐడి పాస్వర్డ్. సో మై యూజర్ ఐడి లైక్ దట్, మై యూజర్ ఐడి ఇస్ లైక్ దట్. సో మీకు కూడా సెపరేట్ యూజర్ ఐడి, సెపరేట్ పాస్వర్డ్ ఇస్తానండి. సో ఫైన్. సో దిస్ ఈజ్ ఎండ్ యూజర్ స్క్రీన్ అండి. అంటే ప్రాజెక్ట్ ప్లేస్ లో మీరు కన్సల్టెంట్స్, క్లయింట్ ప్లేస్ లో వర్క్ చేస్తారు చూడండి, వాళ్ళందరినీ ఎండ్ యూజర్స్ అంటారు, ఎంఎం ఎండ్ యూజర్స్. సో మీరు ఏ వెర్షన్ లో వర్క్ చేస్తున్నారో తెలుసుకోవాలంటే సిస్టమ్ స్టేటస్, ఇంకో ఇక్కడ ప్రొడక్ట్ వెర్షన్ లో చూసుకోండి 2025. దిస్ ఇస్ ద లేటెస్ట్ వెర్షన్. ఈ బ్యాచ్ నుంచి ఈ వెర్షన్ లో నేను ట్రైనింగ్ చెప్తున్నానండి. ప్రీవియస్ ఏమో 23 ఉండి 24 లేదు, ఇప్పుడు 24 వెర్షన్ రిలీజ్ చేయలేదు ఎస్ఏబో, డైరెక్ట్ 25 వెళ్ళిపోయారండి. ఈ వెర్షన్ సర్వర్ యాక్సెస్ ఇస్తాను. మీకు ప్రాజెక్ట్స్ ఎక్కడ స్టార్ట్ అని ఇంక ఈ వెర్షన్ లోనే ఉంటాయండి. దిస్ ఇస్ ద లేటెస్ట్ వెర్షన్, దిస్ ఇస్ ద బ్యాచ్ మీది. ఈ వెర్షన్ లో మీ బ్యాచ్ తో స్టార్ట్ అవుతుందండి. సో 98% కన్ఫిగరేషన్ ఏమి చేంజెస్ ఉండదండి పాత వెర్షన్ కి దీనికి. సేమ్ అది ఇది ఒకేలా ఉంది. ఇది ఎండ్ యూజర్ స్క్రీన్ అంటారు, దీన్ని టీ కోడ్ బాక్స్ అంటారండి. దీన్నే టీ కోడ్ బాక్స్ లో ఎస్పిఆర్ఓ ఎంటర్ చేస్తాను, ఎస్ఏపి ప్రాజెక్ట్ రెఫరెన్స్ ఆబ్జెక్ట్ ఎంటర్ చేస్తాను. సో ఎస్ఏపి రిఫరెన్స్ ఐఎంజి డబుల్ క్లిక్ చేస్తున్నానండి. ఇది కన్సల్టెంట్స్ అందరూ ప్రాజెక్ట్ ఇక్కడే చేస్తారండి. ఎంఎం, ఎఫ్ఐ, ఎస్డి, పిపి, పిఎం, డబ్ల్యూఎం అందరూ కూడా ఇక్కడే చేస్తారండి. ఇదే కన్ఫిగరేషన్ స్క్రీన్ అంటారు. ఇది కన్సల్టెంట్ కి యాక్సెస్ ఉంటుందండి. ఇది బ్యాక్ రావాలనుకోండి, ఇంకొన్ని స్క్రీన్ బ్యాక్, ఇక్కడ ఎండ్ యూజర్ కి యాక్సెస్ ఉంటుంది. మీకు ఇది యాక్సెస్ ఉంటుంది, ఎస్పిఆర్ఓ యాక్సెస్ ఉంటుంది, ఎస్ఏపి ప్రాజెక్ట్ రిఫరెన్స్ ఆబ్జెక్ట్. ఇప్పుడు స్క్రీన్ ని క్లోజ్ చేయాలనుకోండి, విండోస్ వాళ్ళకైతే రైట్ హ్యాండ్ సైడ్ ఉంటుంది, మ్యాక్ వాళ్ళకైతే లెఫ్ట్ హ్యాండ్. మ్యాక్ ఎడిషన్ అండి, మ్యాక్ వాళ్ళకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్. డూ యూ వాంట్ టు లాగ్ అవుట్? yes. ఇలా ఈసీసీ హనా వెర్షన్ ఇస్తాను మీకు, ఈసీసీ ఎందుకంటే మీకు ఇంకా ఈసీసీ మీకు 1 year సపోర్ట్ ప్రాజెక్ట్ లో జాబ్ రావచ్చు కదా. ఈసీసీకి అలాగే ఒక 10% చేంజెస్ వచ్చినాయండి అంతే, కొన్ని పాయింట్స్ చేంజెస్ వచ్చినాయి అంతే, డిఫరెంట్. సో మొత్తం అన్ని చెప్తానండి. కంపల్సరీ ఈ సర్వర్ యాక్సెస్ మీకు 2.5 months ఉంటుందండి, 2.5 months ఉంటుంది. వీడియోస్ అయితే 6 months యాక్సెస్ ఉంటుంది, ట్రైనింగ్ స్టార్ట్ అయిన నుంచి. మీకు వీడియోస్ చూసుకుని ఎప్పుడైనా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సర్వర్ యాక్సెస్ 2.5 months ట్రైనింగ్ అయిపోయి కావాలంటే మీరు యాక్సెస్ తీసుకోవచ్చండి. 1 month కావాలంటే 1 month కి 2 month కి. బయట మార్కెట్ కన్నా నా స్టూడెంట్స్ కి 100 rupees తక్కువే ఉంటుందండి. సో ఇలా రియల్ టైం ప్రాజెక్ట్ లో మనం ప్రాజెక్ట్ ఎలా చేయాలి, మనకి ఏ ప్రాజెక్ట్ లోనే జాబ్ వస్తుందండి. ఇంప్లిమెంటేషన్ లో రావచ్చు, రోల్అవుట్ లో రావచ్చు, డేటా మైగ్రేషన్ లో రావచ్చు, సపోర్ట్. ఈసీసీ ప్రాజెక్ట్ లో మీకు సపోర్ట్ లోనే జాబ్ వస్తుంది. ఇన్ కేస్ నా ట్రైనింగ్ నేర్చుకున్నాక మీరు ఈసీసీ సపోర్ట్ కింద వెళ్ళొచ్చు, అలా 4 ప్రాజెక్ట్కి జాబ్ వెళ్ళచ్చు. ఒక ప్రాజెక్ట్ని ఎలా చేయాలి, మీరు జాబ్ సెలెక్ట్ అవుతారు, ప్రాజెక్ట్ మేనేజర్ లోపల కంపెనీ లోపలికి వెళ్తారు. మేబీ హెచ్ఆర్ మీకు ప్రాజెక్ట్ మేనేజర్ ఇంట్రడ్యూస్ చేస్తుంది, మేబీ 15 days తర్వాత, 1 month తర్వాత యువర్ రిపోర్టింగ్ టు ద ప్రాజెక్ట్ మేనేజర్. ప్రాజెక్ట్ మేనేజర్ ఒక మీటింగ్ అరేంజ్ చేస్తారు. హాయ్ గైస్, దిస్ ప్రాజెక్ట్ ఈస్ ఫ్రెష్ ఇంప్లిమెంటేషన్, end-to-end implementation, vanilla implementation in S/4HANA system.
సో 5 స్టేజెస్తో ఉంటుంది. మీకు 1 year ప్రాజెక్ట్ ఉంటుంది. 3 months ప్రాజెక్ట్ ప్రిపరేషన్ చేసుకోవాలి. 3 months బిజినెస్ బ్లూ ప్రింట్ సైన్ అప్ చేయించాలి. 3 months కన్ఫిగరేషన్ చేసుకోవాలి. 2 months SITUAT చేసుకోవాలి. అండ్ గో లైవ్ అండ్ సపోర్ట్. ఇలా 5 months ఉంటుంది. ఇలా ప్రాజెక్ట్ ప్రిపరేషన్ మనం మీటింగ్స్ కండక్ట్ చేసుకోవాలి. డైలీ రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్ అంటారు దాన్ని. SAP MM వర్క్షాప్స్ అంటారు. కండక్ట్ చేసుకుని ఒక డాక్యుమెంట్ ప్రిపేర్ చేస్తారు. దాన్ని MOM అంటారు, మినిట్స్ ఆఫ్ మీటింగ్ అంటారు. తర్వాత మనం ఏదైతే రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ చేసుకున్నామో దానికి ఒక బ్లూ ప్రింట్ ప్రిపేర్ చేస్తారు. దాన్ని బిజినెస్ బ్లూ ప్రింట్ అంటారు. ఇవన్నీ 6 months జరుగుతాయి. తర్వాత కన్ఫిగరేషన్ స్టార్ట్ చేస్తారు. రియలైజేషన్ స్టేజ్ అంటారు. డెవలప్మెంట్ సర్వర్. తర్వాత కన్ఫిగరేషన్ అంతా క్వాలిటీకి పంపిస్తారు, టెస్ట్ చేస్తారు. తర్వాత ఫైనల్ బ్యాలెన్సెస్ మాస్టర్ డేటాస్ అప్లోడ్ చేస్తారు. ప్రాజెక్ట్ లైవ్కి వెళ్ళిపోతుంది. ప్రాజెక్ట్ ప్రిపరేషన్ 3 months, బిజినెస్ బ్లూ ప్రింట్ 3 months, కన్ఫిగరేషన్ 3 months, టెస్టింగ్ 2 months, గో లైవ్ అండ్ సపోర్ట్ 1 month. ఏ ఇంప్లిమెంటేషన్ అయినా 1 year ఉంటుంది. మనం డిఫరెంట్ కంపెనీస్ లో వర్క్ చేస్తూ ఉంటాం. IBM, యాక్సెంచర్, డెలైట్, కాగ్నిజెంట్, క్యాప్జెమినీ, TCS, ఇన్ఫోసిస్. వీళ్ళకి క్లయింట్స్ ఉంటారు. యాపిల్, GM మోటార్స్, కియా మోటార్స్, BMW, మెర్సిడెస్ బెంజ్, ఇలా డిఫరెంట్ క్లయింట్స్ ఉంటాయి. సామ్సంగ్, LG, పెనాసోనిక్, ఏంటి SAP క్లయింట్స్. మరి ప్రాజెక్ట్ ప్లేస్కి వెళ్ళినప్పుడు మనం ఆ క్లయింట్ని ఎలా హ్యాండిల్ చేయాలి? మనం ఇప్పుడు క్లయింట్ ప్లేస్కి వెళ్ళి జాబ్ చేయలేదు. ఇది ఆన్ సైట్లో చేయొచ్చు, ప్రతి ఇక్కడ IBM ఆఫీస్ నుంచి మనం ప్రాజెక్ట్ని హ్యాండిల్ చేయొచ్చు. ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అనుకోండి 1 year ఉంటుంది. అదే మనకి హెడ్ ఆఫీస్ వచ్చి హైదరాబాద్లో ఉంది, సపోజ్ సామ్సంగ్. బ్రాంచెస్ వచ్చి చెన్నై, పూణే, ఢిల్లీలో ఉన్నాయి. దాన్నే రోల్ అవుట్స్ అంటారు. అది 6 months ఉంటాయి. ఒక ఇంప్లిమెంట్ అయిపోయాక రోల్ అవుట్ చేసుకోవచ్చు. మీరు ప్రాజెక్ట్లో చేయొచ్చు, లేకపోతే ఇంకో ప్రాజెక్ట్లో చేయొచ్చు. అదే ఓల్డ్ వెర్షన్ నుంచి న్యూ వెర్షన్కి వెళ్ళడానికి డేటా మైగ్రేషన్ అంటారు. ప్రాజెక్ట్స్ ఇంప్లిమెంట్ అయ్యి రోల్ అవుట్ అయిపోయి సపోర్ట్కి వెళ్ళిపోతాయి. అదే మెయింటెనెన్స్ ఆర్ సపోర్ట్. ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్, ప్రాజెక్ట్ రోల్ అవుట్, డేటా మైగ్రేషన్, సపోర్ట్. ఏ ప్రాజెక్ట్ లో జాబ్ వచ్చినా మనం జాబ్ చేసుకుని ఉంటుంది. మన బేస్ లెవెల్ ట్రైనింగ్ వచ్చి ఇంప్లిమెంటేషన్. ఒక ఇంప్లిమెంటేషన్ ఎలా చేయాలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక ఇంప్లిమెంటేషన్ చేయడం వచ్చింది అనుకోండి, మీరు రోల్ అవుట్ చేయగలరు, మైగ్రేట్ చేయగలరు. అదే ఒక సపోర్ట్ లో చాలా మంది నాలెడ్జ్ ఉంటుంది, ఇంప్లిమెంట్ ప్రాజెక్ట్ చేయలేరండి. అలా రియల్ టైంలో 4 servers ఉంటాయండి. శాండ్ బాక్స్, డెవలప్మెంట్, క్వాలిటీ, ప్రొడక్షన్. ఇవన్నీ మా సర్వర్స్ అండి. మీ సర్వర్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం అవుట్ సైడ్ పీపుల్కి, ట్రైనింగ్ పీపుల్కి. నాకు సర్వర్ యాక్సెస్ ఉండటం వల్లే మీకు ఫ్రీ యాక్సెస్ ఇస్తాను. కొన్ని చోట్ల ట్రైనింగ్లో సర్వర్ యాక్సెస్ బయట తీసుకోమంటారండి. ట్రైనింగ్ ఛార్జెస్ సెపరేట్ ఉంటాయి, సర్వర్ యాక్సెస్ సెపరేట్. మాకు సర్వర్ బిజినెస్ ఉంది కాబట్టి సర్వర్ యాక్సెస్ కూడా మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాం. ECC అన్న 2.5 months, రికార్డింగ్ యాక్సెస్ 6 months, అండ్ థియరిటికల్ డాక్యుమెంట్స్ అన్ని ఇస్తానండి. 4 mock interviews కండక్ట్ చేస్తాను. రెజ్యూమ్ ఎలా ప్రిపేర్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 2-3 times ఎక్స్ప్లెయిన్ చేస్తాను రెజ్యూమ్ మీకు ఉన్న గ్యాప్ని బట్టి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఏ క్లయింట్ పెట్టాలో అన్ని చెప్తాను. తర్వాత ఇంటర్వ్యూ ప్యానల్లో ఇంటర్వ్యూ ఎలా కండక్ట్ చేస్తారు, మాక్ ఇంటర్వ్యూస్ ఉంటాయి ఎవ్రీ Friday 15 minutes. సో ఇలా ట్రైనింగ్ కమ్ ప్రాజెక్ట్ ప్రోగ్రామ్ అండి. ఒక ట్రైనింగ్ నేర్చుకున్నాక నా ట్రైనింగ్ మీరు ఫ్రెషర్గా వెళ్ళొచ్చు, లేకపోతే 2 years ఎక్స్పీరియన్స్ పెట్టుకోవచ్చు, 3 years పెట్టుకోవచ్చు, 5 years పెట్టుకోవచ్చు. US మార్కెట్లో ఉన్న వాళ్ళైతే ఈవెన్ 7 years, 6 years కూడా ఎక్స్పీరియన్స్ పెట్టి మీరు జాబ్కి వెళ్ళొచ్చు. ఇలా రియల్ టైం ప్రాజెక్ట్లో మనకి లేని ఎక్స్పీరియన్స్ మెన్షన్ చేసుకుని ఎండ్ టు ఎండ్ ప్రాజెక్ట్ని ఎలా చేయాలి, క్లయింట్ ప్లేస్లో ప్రాజెక్ట్ని ఎలా హ్యాండిల్ చేయాలి, మెయిల్ కమ్యూనికేషన్ ఎలా చేయాలి, ప్రజెంటేషన్స్ ఎలా ఇవ్వాలి, క్లయింట్ క్రూషియల్ స్టేజెస్లో మనం స్మార్ట్గా క్లయింట్ని ఎలా హ్యాండిల్ చేయాలి. అలాగే మనం క్లయింట్ని హ్యాండిల్ చేసేటప్పుడు కంపల్సరీ మనకి ఎండ్ టు ఎండ్ సైకిల్ ఎలా చేయాలి, తర్వాత క్లయింట్ సిచ్యువేషన్ బట్టి స్మార్ట్నెస్ని ఎలా ఉపయోగించాలి, తర్వాత ప్రజెంటేషన్స్ ఇస్తున్నప్పుడు క్లయింట్కి ఎలా ప్రజెంటేషన్ ఇవ్వాలి, డాక్యుమెంటేషన్ ఎలా ప్రిపేర్ చేయాలి, టెస్టింగ్ ఎలా చేయాలో అన్ని ట్రైనింగ్లో నేర్చుకుంటారండి. కోర్స్ డ్యూరేషన్ వచ్చి 2.5 months, వీక్లీ 4 days, 40 hours టోటల్. 40 hours ఉంటుంది, 40 or 41 hours. కోర్స్ కంటెంట్ కావాలంటే vsitsolutions.com లో SAP MM plus S4MM కోర్స్ కంటెంట్ ల్యాప్టాప్లో కానీ సిస్టంలో కానీ చూసుకోండి. అక్కడ అవుట్లైన్ పాయింట్స్ ఉంటాయి. టోటల్ పాయింట్స్ ఎక్కడ ఉండవు, కోర్స్ కంటెంట్లో అవుట్లైన్ ఉంటాయి. కంప్లీట్గా కోర్స్ కంటెంట్ కావాలంటే నేను చెప్తున్నాను చూడండి. బిఫోర్ స్టార్ట్ ద MM ప్రాజెక్ట్ నేను ఫస్ట్ ప్రాజెక్ట్ ఎక్స్ప్లెనేషన్ చెప్తాను, బేసిక్స్ నుంచి ఉంటుంది. తర్వాత FI బేసిక్ సెట్టింగ్స్ చెప్తాను, SD బేసిక్ సెట్టింగ్స్ చెప్తాను, టేబుల్స్ అంటే ఫీల్డ్స్ అంటే చెప్తాను. మొత్తం టోటలీ 6-5 క్లాసెస్ ఉంటాయండి. తర్వాత SAP MM plus S4MM ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ ఎలా చేయాలో చెప్తాను.
సో ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ చెప్తాను, దానికి అసైన్మెంట్, తర్వాత వెండర్ బిజినెస్ ప్రాసెస్ అండ్ వెండర్ ఈజ్ బిజినెస్ పార్ట్నర్ ప్రాసెస్, హైరార్కీ లెవెల్స్ చెప్తాను, తర్వాత కాంటాక్ట్ పర్సన్ గురించి మాట్లాడతాను, తర్వాత నెక్స్ట్ వచ్చి మెటీరియల్ బిజినెస్ ప్రాసెస్ చెప్తాను, ఫీల్డ్ రివెల్ సోర్సింగ్ అండ్ ప్రొక్యూర్మెంట్ చెప్తాను, తర్వాత మాస్టర్ డేటా రిలేటెడ్ ప్రాసెస్ చెప్తాను, తర్వాత నెక్స్ట్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇన్వాయిస్ వెరిఫికేషన్ అండ్ ఇన్వాయిస్ ప్లాన్స్ గురించి చెప్తాను, తర్వాత ప్రైసింగ్ ప్రొసీజర్ గురించి చెప్తాను, లో కొన్ని ప్రైసింగ్ ప్రొసీజర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను థియరిటికల్ పార్ట్, అండ్ సర్వీస్ ఎంట్రీ షీట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎస్ఐటి గురించి చెప్తాను, ఎఫ్ఐఎంఎం ఎఫ్ఐఎస్డి ఇంటిగ్రేషన్, తర్వాత యూఐటీలో చెప్తాను, యూఐటీలో మాస్టర్ డేటాస్ ఎలా చేయాలి, మెటీరియల్ మాస్టర్ ఎలా క్రియేట్ చేయాలి, వెండర్ మాస్టర్ ఎలా చేయాలి, పర్చేజ్ ఇన్ఫో రికార్డ్, సోర్స్ లిస్ట్, కోటా అరేంజ్మెంట్, కాంట్రాక్ట్, షెడ్యూలింగ్ అగ్రిమెంట్, ఆర్ఎఫ్క్యూ, పర్చేజ్ రిక్విజిషన్, పర్చేజ్ ఆర్డర్ ఎలా చేయాలి, ట్రాన్సాక్షన్ డేటా వ్యూ చెప్తాను, మిగో మైరో. సో ఇలా రియల్ టైం ప్రాజెక్ట్ లో ఎండ్ టు ఎండ్ సైకిల్ ఎలా చేయాలో మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. కోర్స్ కంటెంట్ కావాలంటే VSITsolutions.com లో SAP S4MM కోర్స్ కంటెంట్ ల్యాప్టాప్ లో కానీ సిస్టమ్ లో కానీ చూడండి. అవుట్లైన్ క్లాసెస్ విల్ స్టార్ట్ మండే అన్వర్డ్స్. సో 7:30 to 8:30 షార్ప్లీ 8:30కి అయిపోద్ది. ఆఫీస్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి కూడా ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు. మా టైమింగ్స్ అన్ని ఆఫీస్ కంఫర్టబుల్ గా ఉంటాయండి. సో వీక్లీ 4 days క్లాసులు ఉంటాయి, మండే, ట్యూస్డే, థర్స్డే, ఫ్రైడే. సో సర్వర్ యాక్సెస్ 2.5 months ప్రొవైడ్ చేస్తాను. ఎన్రోల్మెంట్ చేసుకోవాల్సిన వాళ్ళు ఈ రోజు నుంచి చేసుకోవచ్చు అని వాట్సాప్ లో హాయ్ అని పెడితే, మీ మెయిల్ ఐడి పెడితే నా పేమెంట్ డీటెయిల్స్ ఇస్తాను. పేమెంట్ చేశాక మీకు జూమ్ లింక్ సెపరేట్ ఉంటుంది, ఇది ఓన్లీ డెమో లింక్ అండి. జూమ్ లింక్, సర్వర్ యాక్సెస్, యూజర్ ఐడి, పాస్వర్డ్స్ అన్ని పంపిస్తాం. మండే నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతాయండి షార్ప్లీ. సో కోర్స్ కంటెంట్ కావాలంటే మీరు ఆ వెబ్సైట్ లో చూసుకోవచ్చు. మా యూట్యూబ్ ఛానల్ వేరా BSSAP ట్రైనర్. సో కంప్లీట్లీ ఒక కన్సల్టెంట్ గా ఎండ్ టు ఎండ్ ఇంప్లిమెంటేషన్ ఎలా చేయాలో ఈ ట్రైనింగ్ లో ఉంటుందండి. సో ఇప్పుడు మాట్లాడొచ్చండి. ఎనీ డౌట్స్ అండి ఒకసారి మాట్లాడండి. మన వర్క్షాప్ మొత్తం ఒక ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ క్రియేట్ చేస్తున్నారు కదా. ఎస్, సో అంటే మన ప్రోగ్రామ్ అంతా అదే ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ మీద ఉంటుందా లేదా? ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అంటారండి. ఒక మన ప్రాజెక్ట్ లో ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ ఒకలా ఉంటుంది, వేరే ప్రాజెక్ట్ లో 2 plants ఉండొచ్చు, 3 plants డిపెండ్స్ అని. బట్ అది ఓవరాల్ గా ఎలా ఉంటుంది ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అలాగా సార్, మన ఓన్ ఒకటి క్రియేట్ చేసి అందులోనే వాటి ఎస్, కాన్ఫిగర్ చేస్తామా? ఎస్, 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 ఎస్. ఓకే. కంప్లీట్ గా FI సెట్టింగ్స్, SD సెట్టింగ్స్, అబాప్ చెప్పాక ML స్టార్ట్ చేస్తాను 5 classes తర్వాత. బేసిక్ ఎక్స్ప్లెనేషన్ అంతా అయిపోయాక ఒక ఓకే. SAP కన్సల్టెంట్ గా FI 5% బేసిక్ నాలెడ్జ్ ఉండాలి, SD 5% ఉండాలి, అబాప్ 5% ఉండాలి, 100% ML నాలెడ్జ్ ఉండాలి. అండర్స్టాండ్? మన ట్రైనింగ్ అయితే మన ఓన్ ఆర్గనైజేషన్ మీద ఉంటుంది కదా. ఎస్, ఎస్, ఎస్. మీరు ప్రాజెక్ట్కి వెళ్ళి కూడా క్లయింట్ డిఫరెంట్ క్లయింట్ ఉంటుంది, అక్కడ ఆర్గనైజేషన్ చెక్ చేయాలి. ఇది బేస్ చేసి చేసేయచ్చు. అర్థమైందండి? అర్థమైందండి? ఎస్ సార్. సో ఎనీ డౌట్స్ అండి? ట్రైనింగ్ డైలీ 1 hour ఉంటుందండి, 7:30 to 8:30. సో కంప్లీట్ గా 0% నాలెడ్జ్ ఈ ట్రైనింగ్ రావచ్చు. మీకు SAP గురించి ఐడియా లేకపోయినా, ఏ అదర్ టెక్నాలజీ గురించి ఐడియా ఉన్నా 0% రావచ్చు. ఏ డిగ్రీ క్వాలిఫికేషన్, MBA, MCOM, BCom, BTech, MTech ఏ క్వాలిఫికేషన్ ఉన్నా నోవేడేస్ ఎలిజిబుల్. నాకు ఈ ఎక్స్పీరియన్స్ ఏ ఉండాలని రూల్ అయితే లేదండి. నోవేడేస్ మార్కెట్ ఈస్ టోటలీ చేంజ్. FI SD ఎప్పుడు డిమాండ్ ఉంటుంది, ఎందుకంటే FI SD లేకుండా ఏ SAP ప్రాజెక్ట్స్ ఉంటుంది, సో ఎవ్రీడే క్లాస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏదైనా డౌట్స్ ఉంటే నోట్ చేసి పట్టుకొస్తాను. నెక్స్ట్ డే మార్నింగ్ 10 minutes డౌట్స్ క్లారిఫికేషన్ ఉంటుంది. అక్కడికి మీరు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఏదైనా డౌట్ స్ట్రక్చర్ అయితే వాట్సాప్ లో నాకు మెసేజ్ పెట్టి నేను హెల్ప్ చేస్తాను. సో డోంట్ వరీ అబౌట్ ఇట్, ఎవ్రీథింగ్ విల్ టేక్ కేర్ ఆఫ్. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ మీ నన్నే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ చేయాలి. ఇక్కడ రిసెప్షనిస్ట్ లో ఎవరు ఏముండరండి, ఎందుకంటే మీరు ఏ SAP రిలేటెడ్ డౌట్ క్లారిఫై కావాలని నా దగ్గర నేర్చుకుంటారు. ఎందుకంటే మీకు క్లియర్ పిక్చర్ వస్తుందండి, SAP గురించి ఒక ఐడియా ఉంటుంది. అర్థమైందండి నేను చెప్తుంది? ఏ డౌట్ ఉన్నా క్లారిఫై చేసుకోవచ్చు. రెజ్యూమ్ ఎలా ప్రిపేర్ చేయాలి, నాకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది, గ్యాప్ ఎలా పెట్టుకోవాలి, మొత్తం నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు ఎక్స్పీరియన్స్ లెటర్ తీసుకోవాలంటే ఫేస్బుక్ లో దొరుకుతారు. ఫేస్బుక్ లో ఎక్స్పీరియన్స్ లెటర్, అది కూడా ఆఫర్ లెటర్ వచ్చి తీసుకుని మాట్లాడుకుంటారు. మీ కంపెనీలో SAP ఉంది, SAP పెట్టేసుకుంటారు. మీరు ఎండ్ యూజర్ గా వర్క్ చేస్తున్నారు, SAP ఎక్స్పీరియన్స్ పెట్టుకోవచ్చు. అది ఎలా ప్రిపేర్ చేయాలి, ఎలా చేయాలి చెప్తాను.
సో ఒక ఇంప్లిమెంటేషన్ ఎలా చేయాలో చెప్తాను. ఒక ఇంప్లిమెంటేషన్ చేయడం వచ్చింది అనుకోండి, రోల్ అవుట్ చేయండి. ఒక ఇంప్లిమెంటేషన్ లో హ్యాండ్సమ్ కన్ఫిగరేషన్ నాలెడ్జ్ వచ్చింది, సపోర్ట్ చేయగలం. ఒక ఇంప్లిమెంటేషన్ చేయడం వచ్చింది, ఈసీసీ నుంచి హనాకి ఎలా ట్రాన్స్ఫర్ చేయాలో మీరు చేయగలరు. అందుకే మీకు ఏ ప్రాజెక్ట్స్ లో జాబ్ వచ్చినా, ఇంప్లిమెంటేషన్ లో వచ్చినా, రోల్ అవుట్ లో వచ్చినా, డేటా మైగ్రేషన్ లో వచ్చినా, సపోర్ట్ లో వచ్చినా మీరు జాబ్ చేసుకుంటారు. ఇన్ కేసు వేరే మీరు అనాలోనే చెప్తున్నారు కదా, మరి మాకు ఎస్ఏపి ఎంఎం లో జాబ్ వస్తే ఎలా? ఎస్, ఇప్పుడు నేర్చుకుంటాను ట్రైనింగ్, ఎస్ఏపి ఎంఎం సపోర్ట్ లో కూడా జాబ్ చేసుకోవచ్చు. అనాకి ఎస్ఏపి ఎంఎం కి ఓన్లీ 10% చేంజెస్ వచ్చింది. నేను ప్రతిదీ ఎక్సెల్ షీట్ లో మెయింటైన్ చేస్తానండి. అర్థమైందండి? అలాగే థియరిటికల్ డాక్యుమెంట్స్ ఇస్తాను. థియరీ, బేసిక్ థియరీ, ప్రజెంటేషన్ ఉంటుంది, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి, సర్టిఫికేషన్ డంప్ ఉంటుంది, దాంట్లో క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి. మొత్తం ఇంటర్వ్యూ ఎలా ప్రిపేర్ అవ్వాలి, మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసిన ఇంటర్వ్యూ ప్యానల్ టెక్నిక్స్ ఏముంటాయి, మొత్తం క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. మీరు అప్పుడు బ్యాక్ డోర్కి వెళ్ళక్కర్లేదు, ప్రాక్సీకి వెళ్ళక్కర్లేదు. ట్రైనింగ్ బ్యాక్ డోర్కి వెళ్ళక్కర్లేదు, ప్రాక్సీ వెళ్ళక్కర్లేదు. ఎందుకంటే బ్యాక్ డోర్ ఇప్పించిన వాళ్ళు, ప్రాక్సీ వాళ్ళు మీకు ప్రాజెక్ట్ లో జాబ్ లోకి వెళ్ళి మీకు ఎవరు హెల్ప్ చేయలేదు. మీ జాబ్ మీరే చేసుకోవాలి. అందుకే నా స్టూడెంట్స్ కి ఎవరికైనా సరే ఏ ఎస్ఐపి కన్సల్టెంట్ జాబ్కి వెళ్ళాలన్నా ఫస్ట్ స్ట్రాంగ్ బేసిక్ నాలెడ్జ్ ఉండాలి, ఒక మాడ్యూల్ మీద అవగాహన ఉండాలి. సబ్జెక్ట్ లేకుండా ఎస్ఐపిలో జాబ్ చేయలేం. బట్ అయితే అక్కడ అందరూ తెలుగు వాళ్ళే ఉంటారు. అందుకు మనకి తెలుగు వెర్షన్ నేర్చుకుంటున్నాం కదా, ఇంగ్లీష్లో ఎలా జాబ్ చేస్తాం అనుకోవచ్చు. మీకు నార్మల్ బేసిక్ ఇంగ్లీష్ వచ్చు కదండి, నార్మల్ గా మాట్లాడితే సరిపోతుంది. అందరూ తెలుగు వాళ్ళే ఉంటారు. సో మీకు ఇప్పుడు తెలుగులో చెప్తున్నా, అప్పుడప్పుడు ఇంగ్లీష్ లో కూడా మాట్లాడుతూ ఉంటాను. సో మీరు తర్వాత ఇంటర్వ్యూ ఎలా ఫేస్ చేయాలి వేరా అనొచ్చు, మీకు అనుకోవచ్చు. ఇప్పుడు నేను ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఇంగ్లీష్ లో మాట్లాడతాను, ఇంగ్లీష్ లో ఎలా మాట్లాడాలో మినిమం బేసిక్ ఉంటుంది. ఇంటర్వ్యూ ఎలా ప్రిపేర్ అవ్వాలో నేను మొత్తం క్లియర్గా చెప్తాను. సో అప్పుడు మీరు క్లయింట్ హ్యాండిల్ చేసుకుంటారు. అందరూ బీకామ్, బీటెక్, ఎంబీఏ చదువుకున్న వాళ్ళే, మినిమం బేసిక్ ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉంటుంది కదా. అందుకు ఏ వెర్షన్ లో నేర్చుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్ కదా, ఎందుకంటే ఎంత క్లారిటీగా సబ్జెక్ట్ నేర్చుకుంటున్నాం చాలా ఇంపార్టెంట్. అదే మీకు నేర్చుకుంటారు. అర్థమైందండి? ఎనీ డౌట్స్ మాట్లాడొచ్చు. ఎనీ డౌట్స్? సిలబస్ ఎక్కడ చదువుతున్నా? విఎస్ VSITsolutions.com లో ఎస్ఏపి ఎంఎం ప్లస్ S4 అనే ఎంఎం కోర్స్ కంటెంట్ ఉంటుంది. ల్యాప్టాప్ లో కానీ సిస్టమ్ లో కానీ చూడండి, మొబైల్లో కాదండి. VSITsolutions.com